అందరికీ నమస్కారం. ఇటీవల రాష్ట్రంలో రాజకీయాలు విధాన స్థాయి నుంచి వ్యక్తిగత విద్వేషాల స్థాయికి దిగజారిపోయాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల సాధింపులు, వేధింపులకి అధికార యంత్రాంగమే కీలకంగా మారారు. అంటే ఈ పక్షం, ఆ పక్షం అధికారంలో ఏ పక్షం ఉన్నా కూడా ఆనాటి అధికారులను సాధించటానికి వేధింపులకు గురి చేయటము సర్వసాధారణంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మెజిస్టీరియల్ పవర్ ఉన్నటువంటి అధికారులు సైతం కోర్టు బోనులో ముద్దాయిలుగా నిలిచేటువంటి పరిస్థితిని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈ స్థితి రావడానికి కారణం ఎవరు? రాజ్యాంగబద్ధంగా చట్ట పరిధిలో పనిచేయాల్సిన అఖిల భారత సేవల అధికారులు రాజకీయ ప్రలోభాలు, ప్రభావాలకు లోనై పనిచేయడమే కారణము. ఇది స్పష్టం. దీని ప్రభావం గ్రామ స్థాయి అధికారుల వరకు విస్తరించింది. చట్ట పరిధిలో పనిచేసే అధికారులపైన వీరి ప్రభావం తప్పడం లేదు. ప్రభుత్వం మారిన సందర్భంలో అధికారులను బదిలీ చేయడం సహజం. కానీ గత 10 ఏళ్లకు పైగా పరిస్థితులు మారాయి. అధికారం మారితే కొందరు అధికారులకు పోస్టింగులే ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. అధికార యంత్రాంగాన్ని కుల, రాజకీయ ప్రాతిపదికన అనధికారికంగా విభజించారు. ఒక పార్టీ అధికారంలో ఉంటే ఒక వర్గానికి పోస్టింగులు ఇవ్వరు. సమర్థవంతమైన అధికారి అయినా సరే గాలిలో ఉండటమో లేక ప్రజా సంబంధాలు ప్రాధాన్యత లేనటువంటి పోస్టులకు నెట్టివేయటమో జరుగుతూ ఉంది. అదే సందర్భంలో అర్హత లేని వారికి ఉన్నత స్థాయి పోస్టులు ఇస్తున్నారు. ఇలా పోస్టులు పొందిన అధికారులు చట్ట పరిధిలో కాకుండా అధికార పార్టీ నేతలను సంతృప్తి పరిచే విధంగా చట్టాన్ని అన్వయించి పనిచేస్తుండటం వలన ప్రధాన రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారారు. మేము అధికారానికి వస్తే అంతు చూస్తాం, ఎక్కడున్నా వదిలేది లేదు అంటూ అధికార యంత్రాంగంపై బహిరంగంగా బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడమే. పాలనా యంత్రాంగం కాళ్లకు సంకెళ్లు వేయడమే. ఈ ధోరణి ఏమాత్రం మంచిది కాదు. రెడ్ బుక్, డిజిటల్ బుక్లు, పుస్తకం పేరు ఏది పెట్టినా ఇది ఆయా పార్టీల కార్యకర్తలను రెచ్చగొట్టుకోవడానికి పనికొస్తాయేమో కానీ ప్రజాక్షేమానికి, పాలనకు, సమాధి కట్టడానికి మాత్రమే పనికొస్తాయి. ఈ ధోరణి ఇప్పుడు మరింత విస్తరించింది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే చదువుకొని ప్రతిభ ఉన్న వాళ్ళు ఉద్యోగాలకు ఎంపిక కావడం, విధుల్లో చేరడం అనేది సాధారణ ప్రక్రియ. విధుల్లో చేరిన తర్వాత ఏ పార్టీ అధికారానికి వచ్చినా ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేసేలా పనిచేయాల్సిందే. కానీ ఇటీవల ఫలానా వాళ్లకు మేమే ఉద్యోగం ఇచ్చామని ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం, అధికార యంత్రాంగం అందుకు సహకరించడం ఇప్పుడు కొత్త వివాదాలకు తావిస్తుంది. ఉన్నత పదవులు పొందాలనే ఆశలున్నటువంటి కొందరు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంటే మరికొందరు ఆర్థిక ప్రయోజనాలు ఆశించి ప్రజా సంబంధాలు కలిగిన మెయిన్ స్ట్రీమ్ పోస్టుల్లో ఉండాలనే ఆశతో అధికార పార్టీలకు సాగిలపడి పనిచేస్తున్నారు. ఇలా ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు ప్రలోభాలు, ప్రభావాలకు లోనై పనిచేయడం వలన క్రింది స్థాయి అధికారులు చట్ట పరిధిలో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఐఏఎస్లు కాస్త ఐఆర్ఎస్ అని వ్యవహరిస్తే జరిగే పరిణామాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టింగ్లు లేవు. మరి కొంతమంది జైల్లో ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయి అధికారులు నిబంధనలను ఉల్లంఘించి వాటికి వక్ర భాష్యాలు చెప్పినప్పుడు మాత్రమే రెడ్ బుక్, డిజిటల్ బుక్లు తెరిచే పరిస్థితి వస్తుంది. అసలు రెడ్ బుక్, డిజిటల్ బుక్లు ఎప్పుడు పనిచేస్తాయి? ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయి అధికారులు నిబంధనలను ఉల్లంఘించి వాటికి వక్ర భాష్యాలు చెప్పినప్పుడు మాత్రమే. ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధికైనా జీవోలను జారీ చేసే అధికారం లేదు. అది బ్యూరోక్రసీ సొంతం. కనుక నిబంధనలను పాటిస్తే అధికారులు సేఫ్. సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా సేఫ్ గా ఉంటారు. ఎవరిపైన ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. అలాగే పోలీస్ అధికారులు ప్రలోభాలకు గాని, ఒత్తిడికి గాని లోనై తప్పుడు కేసులు నమోదు చేస్తే, దర్యాప్తు చేస్తే, చర్యలు తీసుకుంటే అప్పుడు ఈ రెడ్ బుక్, డిజిటల్ బుక్లు అనే ప్రస్తావన వస్తుంది. అంటే ఎవరు కీలకం? ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నత స్థాయి అధికారులే. కనుక ఈ నిజాన్ని గ్రహిస్తే చాలు, ఏ బుక్లు పనిచేయవు. తప్పు జరిగితేనే కదా ఈ పుస్తకాలు, అరెస్టులు, బెయిల్లు. కాబట్టి రెడ్ బుక్లు, డిజిటల్ బుక్లకు అధికారులు బలి కాకుండా ఉండాలంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నత స్థాయి అధికారులు చట్ట పరిధిలో నిలబడితేనే క్రింది స్థాయి అధికారులకు ధైర్యంగా, స్వేచ్ఛగా
బాధ్యతగా పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. తప్పు చేసిన ఏ స్థాయి అధికారిపైనైనా వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే వ్యవస్థ గాడిలో పడుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి సిఫారసులు, ప్రలోభాలకు లొంగకుండా నిబంధనలనే పాటించాలి. అప్పుడు అధికారులు స్థిరమైన నిర్ణయాలు చట్ట పరిధిలో తీసుకుంటారు. రాజకీయ వేధింపుల నుండి క్రింది స్థాయి అధికారులకు రక్షణ కల్పించే పరిస్థితి వస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కగట్టగలిగిన కొద్ది మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపాలి. ఆ కొద్ది మంది ఎవరికి ఏ పోస్టింగ్ ఇచ్చినా చట్ట పరిధిలో పనిచేస్తామనే గట్టి నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా నాకు ఫలానా పోస్ట్ కావాలని అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పరిస్థితి వస్తే నష్టం తప్పదు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నత స్థాయి అధికారులు చట్ట పరిధిలో కఠినంగా ఉంటేనే పాలనా యంత్రాంగం గాడిలో పడుతుంది. రాజకీయ బెదిరింపులకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత స్థాయి అధికారులు వారి పనితీరుతోనే ధీటైన సమాధానం చెప్పడమే కాకుండా క్రింది స్థాయి అధికారులకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరాన్ని అమలు చేయాలి. వీరు ఏ విధంగా అమలు చేస్తారో, ఏ విధంగా మారతారో వేచి చూడవలసిందే. కాలమే సమాధానం చెబుతుంది. వేచి చూద్దాం.